హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మురళిపై అటాక్ చేసిన విక్కీ చూసి షాక్ అయిన పద్మావతి. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా మురళి అయితే విక్కీ ఉన్న చోటుకి వెళ్ళి అక్కడ చీకట్లో నించుంటాడు. చీకట్లో నించుంటావంటే ధైర్యం ఉంటే నా ముందుకు రా, వెలుగులోకి రా అని విక్కీ అంటాడు. ఇంకా మురళి వెలుగులోకి వస్తాడు. మురళిని చూసి విక్కీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. నువ్వా నన్ను కిడ్నాప్ చేయించింది అని మురళి అడుగుతాడు. అవును, నేనే నిన్ను కిడ్నాప్ చేయించింది అని మురళి అంటాడు. విక్కీ, పద్మావతి చాలా తెలివైంది. మీ అందరికంటే ముందే తన నా గురించి మొత్తం తెలుసుకుంది. నా గురించి నీకు చెప్పాలి అని చాలా ట్రై చేసింది. కానీ అంతలోనే పద్మావతితో నేను క్లోజ్ గా ఉన్నట్టు నువ్వు నమ్మేలా నేను చేశాను. తనని నువ్వు అపార్థం చేసుకునేలా చేశాను. మీ ఇద్దరిని విడగొట్టాను అని మురళి అంటాడు. ఆ మాటలు విన్న విక్కీ, పద్మావతి నిన్ను చాలా బాధ పెట్టాను, నిన్ను అపార్థం చేసుకున్నాను అని బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు నీ ప్రేమకి నీతోనే సమాధి కడతాను అని మురళి అంటాడు. అంతవరకు నేనెందుకు ఊరుకుంటాను రా, నా ప్రేమకు నీతోనే పునాది వేస్తాను అని మురళిపై అటాక్ చేస్తాడు విక్కీ. ఇంతలో పద్మావతి మెల్లగా లోపలికి వస్తుంది. వీళ్ళు ఎక్కడికి పోయారు, ఏం చేస్తున్నాడు ఏంటో చూడాలి అని వెతుక్కుంటూ వస్తుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.